ప్రజాపాలనలో భాగంగా అభయస్థం కింద దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రం 17వ వార్డులో జిల్లా కలెక్టర్ గారి చేత ప్రారంభించడం జరిగింది. అసలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని కేంద్రాలలో ఎన్ని కౌంటర్లు ప్రారంభించారో మన కలెక్టర్ గారిని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మొత్తం జిల్లాలో ఎన్ని కేంద్రాలు ప్రారంభించారు, ఎన్ని కౌంటర్లు పెట్టారు? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా 58 టీములు జిల్లా మొత్తానికి 23 మండలాలు 5 మున్సిపాలిటీల్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 58 టీముల్లో కూడా తహసీల్దార్స్, ఎంపీడీఓసే కాకుండా ఆయా మండలాల్లో నియోజకవర్గ స్థాయి స్పెషల్ ఆఫీసర్స్, మండల స్పెషల్ ఆఫీసర్స్, అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామ పంచాయతీకి ఒక పాయింట్ పర్సన్ని పెట్టి మండల స్థాయి అధికారులను పెట్టి ఈ ప్రోగ్రామ్ని పకడ్బందీగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఈరోజు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 6 గ్యారంటీల పథకానికి సంబంధించిన అప్లికేషన్లన్నీ కూడా ఒక్కొక్క ఇంటికి ఒక దరఖాస్తు, అంటే ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 దరఖాస్తులు ఇవ్వక్కర్లే. ఒకే ఇంట్లో వారికి ఏ ఏ పథకాలు వర్తింపబడతాయో ఆ పథకాలన్నిటికి కలిపి ప్రభుత్వం నిర్ణీత ప్రొఫార్మాలో తయారు చేసిన దరఖాస్తులు కావలసిన సంఖ్యలో ముద్రించడం జరిగింది. ప్రతి చిన్న గ్రామంలో అయితే 4 కౌంటర్లు, మిడిల్ గ్రామంలో అంటే 2000 దాటి 3000, 3500 ఉన్న గ్రామ పంచాయతీల్లో అయితే 8 కౌంటర్లు, అలాగే 5000 దాటిన దాంట్లో 12 కౌంటర్లు పెట్టడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని మన అందరూ ఒకేసారి వచ్చి పడిపోకుండా వాళ్ళకి మరలా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే, ఒకవేళ ఒక రోజు ఎవరన్నా వాళ్ళు ఆబ్సెంట్ అయినా, వాళ్ళకి ఏ కారణం వల్ల రాలేకపోయినా నెక్స్ట్ డేటు అట్లాగా డిమాండ్ ఉన్నంత వరకు జనవరి 6వ తారీఖు వరకు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజుల పాటు ఈ దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఒక డేటాబేస్, ఒక ప్రభుత్వం ఇచ్చిన సాఫ్ట్వేర్లో డేటాబేస్లో ఈ దరఖాస్తులన్నింటినీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. సార్ ముఖ్యంగా చెప్పండి, కొంతమంది అభద్రతకు గురవుతున్నారు. ఎందుకంటే మొత్తం 6 స్కీములలో ఇంటికి ఒకే స్కీమ్ వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించదు అంటారు. వాస్తవం అది? వాస్తవం కాదు. ఎక్కడ మాకు ఆ రకమైనటువంటి ఆదేశాలు ఏమి రాలేదు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇంకో విషయానికి వచ్చా సార్, ఇప్పుడు కౌలు రైతులు అని చెప్తున్నారు. రైతు నుంచి వీళ్ళు ఏం పట్టుకొచ్చుకోవాలంటే కౌలు తీసుకున్నట్టు ఏమన్నా ఫిలప్ చేయాలా, లేకపోతే మామూలుగా నేను కౌలు రైతు అని చెప్పి సరిపోతుందా? ముందు ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు మేము ఏం అడగలేదు కదా. కౌలు రైతు అయితే కౌలు రైతు అని ఎంటర్ చేయాలి. తర్వాత విచారణలో అతను కౌలు రైతా కాదా అన్నది మా దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ రెవెన్యూ రికార్డులో కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వివరాలు కానీ మాకు ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. దాని ప్రకారం కౌలు రైతా కాదా అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. అంటే జనవరి 6 వరకే పెట్టారు. ఇది నిరంతర ప్రక్రియ లేదా సార్? ఇది ప్రస్తుతం జనవరి 6 వరకు ఈ దఫా ఉంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ప్రతి 4 నెలలకి ఇటువంటి ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఇది నిరంతర ప్రక్రియ, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అందరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు.